హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్యాచులర్ పర్సన్ ఇంట్లో అమౌంట్ అడగకుండా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్ అని చిన్న చిన్న పనులు చేస్తాడు. వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో ఈరోజు మీకు చూపించబోతున్నా. నాకు సపోర్ట్గా మా ఫ్రెండ్స్ కూడా పనికి వస్తారు. ఈరోజు చేయలేపు ఒకసారి మేము ఈరోజు క్యాటరింగ్ పోతున్నాం. మేము చేసే రిస్క్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. ఆడ వెనక వీడియో తీయనిస్తారో తీయనిరో తెలియదు. చివరి వరకు చూస్తాం. ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగో ఆ నుంచి ఆటో వస్తుంది మమ్మల్ని ఎక్కించుకోబోటానికి. ఈ నుంచి ఇంతమంది వెళ్తున్నాం, మధ్యలో వేరే వాళ్ళు యాడ్ అవుతారు. ఇక చూడండి మా సంసారం ఎట్లుందో. ఒక చిన్న ఆటోలో 11 మంది జర్నీ చేస్తున్నాం. బస్సు ఎక్కినా గానీ, లారీ ఎక్కినా గానీ, ఆటో ఎక్కినా గానీ, ట్రాక్టర్ ఎక్కినా గానీ ఆ చల్లడి గాలికి చిన్న ఒక స్లీప్ పడాల్సిందే. A few moments later. వచ్చిందే కూలి పనికి. పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ మేమే షో దింగుతున్నాం. ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసింది మేమే. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వర్క్ చేసినప్పుడు వీడియో తీయటం కుదరలేదు. క్యాటరింగ్ వర్క్ అంటే పెద్ద రిస్కే ఉండదు అనుకుంటారు. చేసిన తక్కువ టైమే చాలా రిస్క్ అయిన పని. అది పని అయిపోయిన తర్వాత చల్లగా ఫ్యాన్ల కింద కూర్చుర్రు. మేము కొన్ని చిలిపి పనులు చేసినాం, అవి చూడండి. క్యాటరింగ్ వచ్చినాం. వడ, ఇడ్లీ, ఉప్మా, ముద్ద బాగా తిన్నాం. ఈ బండి వల్ల తెలియదు. డోర్ బీక్ వచ్చింది, వచ్చి కూర్చున్నాం. ఫ్యాన్ కూడా వేసుకున్నాం. అంతా క్రెడిట్ గోస్ట్ మనోందే. ఏ నుంచి చూసిండు వచ్చి మా దగ్గర వచ్చి నించుంటుండు. వీడు కూడా పని దొంగ మిర్చి రీక్రియేట్ చేస్తుండు. 600 గడపలు ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ బండి ఆన్ లో ఉందో లేదో తెలియదు. కొడితే ఆరం సౌండ్ వస్తుంది. వీడు కూడా మా దోసిగాడే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిండు. కానీ మేము అస్సలు కవుపీయలే. మా దగ్గర దానికి వచ్చిండే కానీ మమ్మల్ని చూడలేకపోయిండు. చిన్న పని ఉందంటే పోయి వచ్చినాం. ఆ చిన్న పని చూడు ఎట్లుందో. బట్టలే మార్చిపోయినాయి మనోనికి. ఏ పని అయినా గానీ ఈజీ అంటారు కానీ ఈజీ ఉండదు. పైసలు పుణ్యానికి ఏం రావు. మేము ఎక్కడ పోయి కూర్చున్నా గానీ వీనికి ఎట్లా తెలుస్తుందో ఏమో. మంచి ఎంట్రీ ఇస్తుండు. నాతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ భయపడుతుర్రు, నన్ను వీడియోస్ లో తీయకరా. మా లవర్ చూస్తుంది, మా చుట్టాలు చూస్తారు, మా అమ్మయ్య చూస్తారని భయపడుతుర్రు. నీ లవరు, నీ చుట్టాలు నీకు ₹1 ఇయ్యారు. ఒక 30% నా కొడుకు కష్టపడుతున్నాను బాధపడితే 70% సంతోషపడతాడు. నా కొడుకు ఒక బాధ్యత తెలుస్తుంది అని. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఇదే అనుకుంటాడు. గొప్పగా బతకాలి, గొప్పగా చేయాలి, ఏం చేసినా గొప్పగా ఉండాలి అని. నువ్వు ఇవాళ ఎవడో చూస్తాడని భయపడితే రేపన్నాడు జీవితంలో ఏమి చెయ్యలేవు. వచ్చిన పని అయిపోయింది, ఫుడ్ తింటున్నాం. ఎంత ఫుడ్ తిన్నామంటే వాళ్ళు మాకు ఇచ్చే పైసల కంటే మేమే వాళ్ళకి రివర్స్ పైసలు ఇచ్చే అంత ఫుడ్ తిన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి.